హలో ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో, రంజాన్ సూపర్ స్పెషల్ ఈజీ అండ్ హెల్తీ టేస్టీ రెసిపీ అయితే చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాక్లెట్ కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా చిన్న పిల్లలకైతే చెప్పనక్కర్లేదు, హ్యాపీగా తినేస్తారు. సో బయట నుండి తెచ్చి చేయడం, సో పిల్లలకి పెట్టడం నాకు నచ్చలేదు. సో పిల్లలు ఏం స్పెషల్గా కావాలని అడుగుతుంటే సో నేనైతే చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, ఇంత ఈజీనా అని అనుకుంటారు మీరు చూస్తే. తప్పకుండా అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో కేక్ ప్రిపేర్ చేశానో లేదో ఇల్లంతా ఒక స్మెల్ అనమాట, సూపర్గా ఉందన్నమాట. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. అరకప్పు వరకు నేను పంచదార తీసుకున్నాను, బటర్, కోడిగుడ్డు, మిల్క్ మొత్తం తీసుకున్నాను, చాక్లెట్ పౌడర్. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో నేను బటర్, నెక్స్ట్ ఒక ఎగ్, నెక్స్ట్ పంచదార, ఈ మూడు యాడ్ చేసేసుకొని సో కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. సో ఎగ్ వాసన వస్తుందని చెప్పేసి నేను ఒక్కటే యాడ్ చేశాను, మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మేము ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు వరకు నేను మైదా యాడ్ చేసుకున్నాను. సో హెల్తీగా కావాలనుకుంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. సో మొత్తం బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలాగా మిక్స్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకోండి. సో పాలు ఎక్కువ వేస్తే చాలా హెల్తీ అనమాట. సో పాలు తాగని పిల్లలకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ పౌడర్ వచ్చేసి నేను సో 1/2 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. కావాలంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ అనేది. సో ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి మొత్తం బ్యాటర్ యాడ్ చేసేసి పైన అయితే డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇక్కడ ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని కొంచెం హీట్ అయ్యాక అందులో స్టాండ్ పెట్టేసి ఈ బౌల్ పెట్టేయాలి. సో బేకింగ్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. అవెన్ లేకుండా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లిడ్ క్లోజ్ చేసేసి కరెక్ట్గా 30 to 40 మినిట్స్ సరిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఆఫ్టర్ 40 మినిట్స్ అయితే నాకు పట్టింది. సో చూడండి ఎంత బాగుందో షేప్. ఇలా ఒక స్ట్రా కానీ ఏమైనా పుల్ల కానీ ఇలాగా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది అనమాట. అడుగు కూడా అంత అంటలేదు, మాడిపోలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సూపర్ టేస్టీగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తే కూల్ కేక్ ట్రై చేసి మీకు రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఇలా హెల్తీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్ రెసిపీస్ చేస్తున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. లైక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బిగులు. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.